హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. విజయదశమి శుభాకాంక్షలు అండి. పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలి మీరు అని ఆ భగవంతుని కోరుకుంటానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. కొత్త వారికి పాత వారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. త్రీ ఆఫ్ స్వార్డ్స్, టూ ఆఫ్ స్వార్డ్స్. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. ఇందాక చెప్పలేదు. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి. ఏవైతే మీ జీవితాల్లో నెగిటివ్ ఉందో, ఈ విజయదశమితో, ఈ పండుగతో మీ నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ మీ జీవితాల్లోకి రావాలని కోరుకుందామండి. మనం ఎంత పాజిటివ్గా ఉంటే మన జీవితంలో కూడా అంత పాజిటివిటీ ఉంటుందన్నమాట. మీరు చాలా వరకు స్ట్రాంగ్గా తయారయ్యారు. పాజిటివ్గా ఉంటే మీ దగ్గరికి ఏది కోరుకున్నా మీ దగ్గరికి వస్తుందండి. The Wheel of Fortune, the Death, the Temperance, 10 of Swords, 10 of Cups, the Sun, the Hermit. మనకు కావాల్సిన 5 కార్డ్సే, కాకపోతే 7 వచ్చినాయి కదా, తీసుకున్నాం. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ అండి. దీనికి క్లారిఫికేషన్ తీసుకుంటూ మనం రీడింగ్లోకి వెళ్దాము. ఈ రీడింగ్ ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు, లవర్స్, భార్యాభర్త ఆనంద సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్. కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం ఉండదు. ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అన్నమాట. ఈ 2 కార్డ్స్ కూడా తీసుకుందామా, కంప్లీట్గా ఉంటుంది చూడటానికి రీడింగ్. జీవితం మన చేతుల్లోనే ఉంటుందండి. మార్చుకోవాలంటే అది ముందుకు తీసుకెళ్ళాలన్నా, వెనక్కి పంపించుకోవాలన్నా, మనం డౌన్ అవ్వాలన్నా ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మన లైఫ్ ఏ విధంగా వెళ్ళాలి, ఏంటి అనేది ఆలోచించుకొని దాని ప్రకారం మీరు పాజిటివ్గా ఉంటే మీ మనసులో ఉన్న భారం అంతా యూనివర్స్కి అప్పచెప్పేయండి. యూనివర్స్ అంటే ఏం లేదండి, మనం ఎవరినైతే పూజించుకుంటామో ఆ భగవంతుడికి చెప్పుకోండి మీ కష్టాలు, వారే తీర్చేస్తారు. మీ బాధలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పుకోండి. ఏ జన్మ కర్మో ఇప్పుడు అనుభవిస్తున్నాం తండ్రి, త్వరగా మమ్మల్ని మంచి దారిలోకి తీసుకెళ్ళిన ఆయన అని చెప్పి కోరుకోండి. reading.
వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇది మీరు పాజిటివ్ మంచి పనులు చేసుంటే మంచి జరుగుతుందండి, చెడు పనులు చేస్తే చెడు జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే సర్కిల్ ఉందో ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి అడుగు పెడుతున్నారనమాట. అంటే బాధపడుతూ ఉన్నారనుకోండి, మంచిలోకి వెళ్తారు. అదే మంచిగా ఉంటే చెడులోకి వెళ్తారు, అంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలిపే కార్డ్ అనమాట. అంటే మన కర్మ బేస్ చేసుకొని మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఉంటుంది. మీ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. తనకి ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా బాధగా కూడా ఉన్నారండి. తను చాలా వరకు ఈ బర్డెన్ తీసుకోలేకపోతున్నారు. ఫైనల్గా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. తను నమ్ముకున్నది తను మంచిగా జరగాలి, తను కోరుకుంది తన జీవితంలోకి రావాలి, తన రిలేషన్షిప్ కంటిన్యూషన్ కావాలి, తనలో ఉన్న మిస్టేక్స్ ఏంటనేది రియలైజ్ అవ్వాలి. తను ఏవి మంచి జరగాలో అవి త్వరగా జరగాలి అని వారు ఫీల్ అవుతున్నారండి. ద డెత్కి చారియట్ వచ్చిందండి క్లారిఫికేషన్ కార్డు. ఇది కూడా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. డెత్ అంటే ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి వెళ్తారన్నమాట. కొన్ని చేంజెస్ చూస్తారు. మూమెంట్ అయితే ఉందండి, ప్రోగ్రెస్ అయ్యే విధంగా ఉంది. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. తను డిటర్మినేషన్గా తన విల్ పవర్ని అంతా పట్టి కంట్రోల్డ్గా మీ దగ్గరికి రావాలి, డైరెక్షన్ తీసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు. కరేజియస్గా ఉన్నారన్నమాట. తన పవర్ తన కంట్రోల్లో పెట్టుకొని ఉండాలి, ఎవరు ఏం చెప్పినా వినకూడదు అని వారు ఫీల్ అవుతున్నారండి. టెన్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, మీ రిలేషన్షిప్లో బ్లిస్ఫుల్గా ఉండాలి అని కోరుకుంటున్నారండి. మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలి, ఒక అలైన్మెంట్లో జరిగిపోవాలి అని కోరుకుంటున్నారు. వారి డ్రీమ్స్ మీతో ఫుల్ఫిల్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. మీతో కొంతమందికి కిడ్స్ కూడా ఉన్నారండి. వారితో హ్యాపీగా ఉండాలని వారు ఫీల్ అవుతున్నారు. దాని కొరకు వారు మేనిఫెస్టేషన్ కూడా చేస్తున్నారండి. ద ఫుల్. తనేంటంటే తనకి మోసం జరిగింది అని ఫీల్ అవుతున్నారు. న్యూ బిగినింగ్స్ కావాలి మీతో. ఏదేమైనా ఏది ఎలా ఉన్నా మీతో న్యూ బిగినింగ్స్ కావాలి. ఎంత వీలైతే అంత త్వరగా జరిగితే బాగుండు అని వారు ఫీల్ అవుతున్నారు. అంటే గుడ్డిగా మీ దగ్గరికి రావాలి అని ఫీల్ అవుతున్నారండి. ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నారు. ఏ విధంగా అయితే మీ దగ్గరికి వస్తే ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పి వారు చూస్తున్నారన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయండి. అందువల్ల ఇద్దరి మధ్య సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. కానీ ఇది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అండి. పాస్ట్ నుంచి మీ ఇద్దరు గత జన్మ నుంచి కలిసి వస్తున్న రిలేషన్షిప్ అన్నమాట.
అయితే మీరు చిన్నప్పుడు కూడా కొంతమంది మీ రిలేషన్లో దగ్గర వాళ్ళ బంధువులు అయి ఉంటారు, కలిసి పెరిగి ఉంటారు, మీకు వారికి చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. లేదు మీ ఇంటి చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అయి ఉంటారు, మీరు చదువుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ అయి ఉంటారు, అలాంటి పర్సన్ అన్నమాట మీ పర్సన్. ఆ విధంగా కనెక్షన్ ఉంది మీకు కొంతమందికి. అయితే ఏవైతే గొడవలు జరిగినాయో మీ ఇద్దరికి మధ్య కొన్ని తారతమ్య భేదాలు ఉన్నాయండి. మీకు నచ్చినవి తనకు నచ్చవు, తనకు నచ్చినవి మీకు నచ్చవు. అక్కడ మీ ఇద్దరి మధ్య సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. దానివల్ల ఇద్దరు ఈగో క్లాష్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి రిలేషన్షిప్లో సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అండర్స్టాండింగ్ కుదిరితే, ఒక అండర్స్టాండింగ్ మీద పోతే రిలేషన్షిప్ మంచిగా ఉంటుందండి. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్. ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ చాలా ఉందండి. ఎక్కువగా డబ్బు గురించి ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్ట్స్లో తను జాయిన్ అవ్వాలి, ప్రాజెక్ట్స్ పట్టుకోవాలి, కొత్త కొత్తగా ఆలోచనలు చేసుకొని తన విల్ పవర్ని పెంచుకోవాలి, మీతో తన డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, మీతో న్యూ బిగినింగ్ కావాలి, న్యూ ఆపర్చునిటీస్ కావాలి, తన లైఫ్లో తన కెరీర్లో గ్రోత్ రావాలి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి. నైట్ ఆఫ్ పెంటికల్స్. లాంగ్ టర్మ్గా ఉండాలి, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలనుకుంటున్నారు. తను హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. మీ పట్ల తనకి అట్రాక్షన్ చాలా బాగా ఉండిందండి. సెవెన్ ఆఫ్ స్వార్డ్స్. తనెవరో మోసం చేశారని, లేదంటే తనే మిమ్మల్ని మోసం చేశారని వారు ఫీల్ అవుతున్నారన్నమాట. రెండిట్లో ఏదన్నా అవ్వాలి. తను అలా చేసి ఉండాల్సింది కాదు, మిమ్మల్ని ఆ విధంగా బిహేవ్ చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. మీతో రిలేషన్షిప్ కావాలి, న్యూ బిగినింగ్ కావాలని వారు కోరుకుంటున్నారండి. వారికి కొన్ని చైల్డ్ ట్రామా ఉందండి, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు తను. ఆ ట్రామా వల్ల కూడా మీకు సమస్యలు వస్తున్నాయి. ఇన్మెచ్యూరిటీ డెసిషన్స్, ఆ డెసిషన్స్ వల్ల మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ద హెర్మెట్. తను ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటున్నారండి, సెల్ఫ్ లవ్లో ఉండాలి. నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వెలుగు ఎటువైపు వెళ్తే వెలుగు వస్తుంది అనేది తను గమనించలేకపోతున్నారు. భగవంతుడిని ప్రార్థిస్తున్నాడు అన్నమాట, నాకు సహాయాన్ని పంపించు యూనివర్స్ అని చెప్పి అడుగుతున్నారు. వరల్డ్ కార్డ్. మొత్తానికి మీ రిలేషన్షిప్లో ఒక సర్కిల్ ఎండింగ్ అవుతుందండి. 3 కార్డ్స్ వచ్చినాయి అలానే ఎండింగ్ కార్డ్స్. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, డెత్, వరల్డ్. ఒక సర్కిల్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ సర్కిల్లోకి అడుగు పెడుతున్నారండి. పేజ్ ఆఫ్ కప్స్.
కొత్త కొత్త ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నారు, క్యూరియాసిటీగా ఉన్నారు, సర్ప్రైజ్లు హ్యాపీగా సర్ప్రైజ్ కావాలనుకుంటున్నారు, పగటి కళ్ళగా అంటున్నారు. మీతో రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలని, వారి ఇంట్యూషన్ పవర్ని పెంచుకోవాలని కోరుకుంటున్నారు. మీ లైఫ్లో లాంగ్ టర్మ్ సక్సెస్ వచ్చే అవకాశం ఉందండి. మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఈ పర్సన్. సారీ, జలుబు చేసి దగ్గు వస్తుందండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ లేదా మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏదైనా అకేషన్ డేట్స్ కానీ ఏమున్నాయో చెప్తానండి. చూడండి, 10, 13, 7, 14, 10 3 times వచ్చిందండి. మీరు పాజిటివ్ రీడింగ్ అని చెప్పి పెట్టుకోండి, క్లెయిమ్ చేసుకోండి. 6, 5, 1, 7, 12, 14, 13, 7, 14, 21, 9, 19, 11 ఇలా వచ్చినాయండి. ఈ డేట్స్లో మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ అకేషన్స్ ఏదైనా మ్యారేజ్ డే కానీ, ఏదైనా సెలబ్రేషన్ డే కానీ అయ్యి ఉండొచ్చండి. మీ నేమ్ మొదటి లెటర్ కానీ, మీ పర్సన్ మొదటి లెటర్ కానీ చూసుకోండి. FTEHELUOD MAS HIPGCT ఇలా ఉన్నాయండి. ఈ లెటర్స్లో మీ పర్సన్ కానీ మీ నేమ్లో మొదటి లెటర్ కానీ అయ్యే అవకాశం ఉంది. రాసులు వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది కాబట్టి అన్ని రాసుల వారు ఉన్నట్టేనండి, అన్ని రాసుల వారు చూడొచ్చు. నెక్స్ట్ మనం మీ పర్సన్ మనసులో ఎలాంటి థాట్స్ ఉన్నాయో చూద్దామండి. చూపించండి యూనివర్స్, మా వీవర్స్ పర్సన్ తన మనసులో మా వీవర్స్ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు. బియాండ్ కంపేర్, డివైన్ మ్యాచ్, రివ్యూ, లాయల్టీ, ఫ్రీ ఫ్లైట్, ever after, empowered raw, awareness, burning bright, plan ahead, బియాండ్ కంపేర్, ఫ్రెష్ టేక్, బెటర్ టైమ్స్. ఈ కార్డు మీకు ఏం చెప్తుందంటే, పాత కష్టాలు గాయాలు ముగిసి కొత్తగా పాజిటివ్ ఫేస్ మొదలవుతుందంటండి.
అని వారు అనుకుంటున్నారు. గతాన్ని కంపేర్ చేయకుండా న్యూ బిగినింగ్స్లోకి వెళ్ళాలి అని ఫీల్ అవుతున్నారు. డివైన్ మ్యాచ్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్. ఇది సోల్మేట్ కనెక్షన్ లేదా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అని వారు ఫీల్ అవుతున్నారండి. అంటే మీ ఇద్దరి మధ్య డీప్ స్పిరిచువల్ బాండ్ అయితే ఉందండి, అది ఫీల్ అవుతున్నారు తను. మీరు తనకు తగ్గ పర్సన్ అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అన్నమాట. వామ్ వ్యూ. సో పేషెన్స్, హానెస్టీ అవసరము అని చెప్పి అనుకుంటున్నారు. స్లోగా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచి నిజాయితీగా మాట్లాడాలి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు. వారి ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటున్నారు. లాయల్టీ. రిలేషన్లో నిజమైన నమ్మకం, కమిట్మెంట్ ఉంది. ఇద్దరు ఒకరినొకరు స్టాండింగ్ మిస్ అవుతున్నారన్నమాట. ఇద్దరు లాయల్గానే ఉన్నారండి. మధ్యలో ఈ ఈగో క్లాషెస్ వల్లే ఈ విధంగా అవుతుంది మెయిన్గా రిలేషన్షిప్లో, అదే కనిపిస్తుంది. ఫ్రీ ఫ్లైట్. అన్నెసరీ డౌట్స్ వస్తూ ఉన్నాయి తనలో. బ్యాగేజ్ ఎక్కువ అవుతుందన్నమాట. ఆ బ్యాగేజ్ని తీసేసుకుంటే, స్పేస్ ఇస్తే మీ రిలేషన్షిప్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఇది లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మ్యారేజ్ కార్డ్ అండి. సీరియస్గా మీ రిలేషన్షిప్ కావాలని కోరుకునే కార్డ్ అన్నమాట ఇది. మీతో హ్యాపీగా తన లాస్ట్ డేస్ వరకు మీతోనే ఉండాలని తను కోరుకుంటున్నారు. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు ఇన్స్పిరేషన్ చెందుతున్నారండి. మీరు ఇన్స్పిరేషన్ పొందుతున్నారన్నమాట. రిలేషన్షిప్కి బ్యాలెన్సు, చాము అవసరం ఉంది అని ఫీల్ అవుతున్నారు. అవేర్నెస్. కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, తన మనసుకు అవుతుందన్నమాట. కానీ దృష్టి అంతా మీ రిలేషన్షిప్ మీదే ఉండాలి అని, మీ రిలేషన్షిప్ మీదే పెట్టాలి అని తను ఫీల్ అవుతున్నారు. డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, మీ రిలేషన్షిప్ మీదే పెట్టాలి అని వారు ఫీల్ అవుతున్నారు. బర్నింగ్ బ్రైట్. స్ట్రాంగ్ అట్రాక్షన్, ప్యాషన్ అయితే ఉందండి తనలో మీ పట్ల. అందువల్ల తను స్ట్రాంగ్గా మీ పట్ల అట్రాక్ట్ అవుతున్నారని చెప్పి చూపిస్తున్నారు అన్నమాట. ఫ్యూచర్ కోసం ప్లాన్ చేయాలి, రిలేషన్షిప్ను స్థిరంగా నిలిపే ప్రయత్నం చేయాలి అని వారు ఫీల్ అవుతున్నారండి. ఇలా ఉన్నాయండి మీ పర్సన్ థాట్స్. నెక్స్ట్ మనం మీ కెరీర్లో మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలో యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, కొత్త అవకాశాలు, కొత్త పనులు ప్రయత్నించండి, పాస్ట్తో కంపేర్ చేయకండి, పాస్ట్ను వదిలేసేయండి అని చెప్తున్నారండి. డివైన్ మ్యాచ్. మీకు సరిపోయే కెరీర్ పాత్, ఫీల్డ్ త్వరలోనే దొరుకుతుందంట. మీకు వర్క్లో బిజీ అయిపోండి అని చెప్తున్నారు. డివైన్ అలా పంపిస్తుంది మీకు సరిపడే జాబ్ని. పేషెన్స్తో స్టడీగా కొత్త కోర్సులు నేర్చుకోండి, వర్క్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తున్నారండి. ఒక జాబు, ఒక కంపెనీ లేదా ఫీల్డ్ కన్సిస్టెంట్గా ఉంటే గ్రోత్ వస్తుంది, ఏదో ఒక దానిలోనే లాయల్గా ఉండండి అని చెప్తున్నారు. దీర్ఘకాలంగా ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి కెరీర్
రిజల్ట్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుందంట. కొత్త కొత్త అవకాశాలు మీ చామ్ చూసి వస్తాయి అని చెప్పి చెప్తున్నారండి. డిస్ట్రాక్షన్స్ను వదలండి, స్టడీస్ లేదా వర్క్పై కాన్సన్ట్రేషన్ పెట్టండి అని చెప్పి చెప్తున్నారు. మీరు ఎక్కువ రిలేషన్షిప్ ఇలా అయిపోయింది, ఏంటి ప్రాబ్లం, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మీరు బాధపడుతున్నారు. ఎప్పుడైతే మీ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారో డిస్ట్రాక్ట్ అవుతున్నారన్నమాట. అలా కాకుండా కాన్సన్ట్రేషన్ మీ వర్క్ మీద పెట్టండి, మీ కెరీర్పై పెట్టండి. మీరు ఏదైతే సమస్యలు వచ్చి దూరం అయ్యారో అదే మీ దగ్గరకు చేరుతుంది అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్. మీకు షైన్ అవ్వగలరు, ప్యాషన్తో పనిచేస్తే మీకు గుర్తింపు కూడా వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. హార్డ్ వర్క్ చేయాలి అంతే. ప్లాన్ హెడ్, ముందుగానే ప్లాన్ చేసి కెరీర్ డెసిషన్స్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. ప్లాన్ పక్కాగా తీసుకోవాలి. రిలేషన్షిప్ వైపు డిస్ట్రాక్ట్ అవ్వకుండా మీ ప్లాన్ మీరు కరెక్ట్గా తీసుకొని హార్డ్ వర్క్ చేస్తే మీరు అనుకున్న గ్రోత్, గుర్తింపు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుందంటే ఓవరాల్గా రిలేషన్షిప్లో చాలా స్ట్రాంగ్ సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుందండి. మనకి ఇద్దరికీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. వాటి వల్ల ఒకరికొకరు స్పేస్ ఇచ్చి టైం తీసుకొని ట్రస్ట్ పెంచుకోండి. నమ్మకం పెంచుకోగలిగితే లాంగ్ టర్మ్ అండ్ పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది, పెళ్ళైన వారికి మంచి రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ కెరీర్ వైపు చూస్తే మీరు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, డిస్ట్రాక్టెడ్ అవుతున్నారు. మీరు సరైన దారి ఇదా కాదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారన్నమాట. స్టడీగా మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పి చెప్తున్నారండి యూనివర్సు. మనం దీనిలో అసలు కార్డ్స్ ఇలా ఎందుకు వచ్చినాయి అని మనం ఆలోచించుకుంటే రిలేషన్షిప్లో ట్రస్ట్, పేషెన్స్ అవసరం అండి. అది లేనట్లయితే అన్నెసరీ బ్యాగేజెస్ పెరిగి రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. మెయిన్గా కావాల్సింది రిలేషన్షిప్లో ట్రస్ట్ ఉండాలి, పేషెన్సీ అవసరం. కెరీర్లో అయితే డిసిప్లిన్ కావాలి, క్లారిటీగా ఉండాలి, ప్లానింగ్ అవసరం. డిస్ట్రాక్షన్స్ని వదిలేసేయండి, సక్సెస్ పొందుతారు మీరు. ఇదండి ఈరోజు రీడింగ్. ఓవరాల్గా మనకేం అర్థమవుతుందంటే ఈ రీడింగ్ పాజిటివ్గా రిలేషన్షిప్ లాంగ్ టర్మ్గా స్ట్రాంగ్గా ఉండే అవకాశం ఉంటుంది మీరు పాజిటివ్గా ఆలోచించగలిగితే. కెరీర్లో కూడా పాజిటివ్ ఫేస్ మొదలవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్పారు. మీరు ఫోకస్డ్గా, పేషెన్స్గా ఉండాలి ఓవరాల్గా. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.